హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వైల్డ్ బాలు. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. మన వర్క్ అనేది పొద్దున్నే 4 గంటల నుంచి మొదలవుద్ది మామ. ఉదయాన్నే 4 గంటలకు షెడ్కి వచ్చి మేత బండి దోసి మేతలు అయితే దున్నుకోవాలన్నమాట. అలా మేతలు మొత్తం దున్నేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతాను. అలా బండి గంటి ఇంటికి వచ్చాక కొంచెం బద్ధకంగా ఉందంటే మాత్రం కాసేపు ఎక్సర్సైజ్ అయితే చేస్తానన్నమాట. అయితే పుషప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తాను మామ. ఒక 30 అయితే కొడతాను, అంతకు మించి నేను కొట్టలేను మామ. అలా నాకు తెలిసిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అన్ని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే నా బాడీ ఫిట్ గా ఉంచుకోవడం నాకైతే చాలా ఇష్టం. అలా తెల్లారిన తర్వాత బయటకైతే వస్తామన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు చలికాలం కదా, చలిమంట అయితే వేస్తుంటారు. అలా చలికాకి ఇంటికి వెళ్ళి అన్నం వేసుకుని మా బాబు నేను చక్కగా తినేసి మళ్ళీ మా డ్యూటీకి అయితే బయలుదేరిపోతాం అనమాట. ఈ రోజు లోడ్లు కూడా వచ్చామమ్మా. తాళం తీసుకుని మన షెడ్కి అయితే బయలుదేరిపోయి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా అలా మన వర్క్ చేస్తుండగానే మనకు లోడ్ అయితే కాల్ వచ్చిందనమాట. ఇంకా టవల్ మెడలో వేసుకుని మన లోడ్ దింపే ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట. ఈ రోజు లోడ్లు వచ్చాయని చెప్పాను కదమ్మా, అందులో చేప లోడ్ అయితే వచ్చిందనమాట. ఈ చేప లోడ్ తెచ్చింది ఎవరో కాదు, మన సబ్స్క్రైబర్ అన్నయ్య పేరు వచ్చేసి ఆకాశ్, ఉండేది తగరపలసాట. ఈ చేప లోడ్ పంపించింది ఎవరో కాదు, ఇంతకు ముందు మన దగ్గరకు వచ్చిన సబ్స్క్రైబర్ అన్నయ్యతో కాసేపు అలా మాట్లాడి లోడ్లు అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే అన్నయ్య తెచ్చిన చేప లోడ్ అన్లోడ్ చేసామన్నమాట. అలా లోడ్ మొత్తం అన్లోడ్ చేసి లోపల ఉన్న లూజ్ చేపలు కూడా ఎత్తేసామన్నమాట. నెక్స్ట్ లోడ్ వచ్చేసి జొన్న లోడ్ మామ. చేప లోడ్ దింపిన వెంటనే జొన్న లోడ్ దగ్గరికి వచ్చి అన్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మనమైతే ఈ రోజు పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నాం మామ. ఎవరికైనా మంచి కాంట్రాక్ట్లు ఉంటే మాకు ఇప్పించండి మామ, దొలగొడతాం. లోడ్ మొత్తం అన్లోడ్ చేసి లారీ మొత్తం క్లీన్ చేసి పంపించేసి నెక్స్ట్ లోడ్ అయితే లైన్ లో పెట్టించాం. ఈ లోపు చిన్న గ్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ లోడ్ కూడా మొత్తం అన్లోడ్ చేసి లారీని క్లీన్ చేసి తట్ట బుట్ట సర్దేసి మనం ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట. మనం అలా ఇంట్లోకి వచ్చాము లేదో మా వైఫ్ అయితే అన్నం పెట్టేసింది. ఇంకా అన్నం తినేసి మళ్ళీ వెంటనే షెడ్కి పారిపోయి ఇంకా వెళ్లే దారిలో మళ్ళీ లోడ్లు అయితే కనిపించాయి అనమాట. ఒక లోడ్ అయితే లైన్ లో పెట్టారు మామ. మిగతా లోడ్లు వచ్చేసి రోడ్డు మీద ఉన్నాయి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా షెడ్కి వచ్చి గుడ్లు ఏరడం అయితే మొదలెట్టాం అనమాట. ఎందుకంటే పొద్దున్న మనం లోడ్లు దింపుతున్నప్పుడు మా వైఫ్ అయితే ఇక్కడ గుడ్లన్నీ ఏరేసింది అనమాట. కానీ కొన్ని గుడ్లు అయితే వదిలేసింది నా కోసం. ఎందుకంటే అప్పుడు 1 గంట అయిపోయింది, లేకపోతే ఉన్ని గుడ్లు కూడా ఏరేది మా వైఫ్. ఇంకా ఉన్ని గుడ్లు ఏరడానికి మనం అయితే బండి దోసుకుని వచ్చాం అనమాట. అలా గుడ్లన్నీ ఏరేసి ఒక దగ్గర పెట్టాను లేదు, లోడ్కి అయితే కాల్ వచ్చింది. లేట్ చేయకుండా మెల్లగా లోడ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మా బంట మొత్తం రాగానే లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. జోన్ లోడ్లు ఎప్పుడు వచ్చినా చాలా సరదాగా దింపేస్తాం మామ. ఎందుకంటే ఈ లోడ్లు వచ్చినప్పుడు మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ లోడ్ మొత్తం అన్లోడ్ చేశాక లారీని మొత్తం క్లీన్ చేసి పంపించేసి నెక్స్ట్ లోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ లోడ్ వచ్చేసి తౌడ్ లోడ్ మామ. ఇక్కడ ఉన్న లోడ్లు అన్నింటిలో దరిద్ర కొట్టి లోడ్ ఏదైనా ఉందంటే అది తౌడ్ లోడ్. ఎందుకంటే ఈ లోడ్ అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి లోడ్ మొత్తం అయ్యే లోపు ధూళి అయిపోతాం మామ. ఎంత ధూళి అంటే మామూలుగా ఉండదు. మా వాటిని చూస్తున్నారు ఎలా ఉన్నాడు. ఈ 2 లోడ్లు దింపేసరి సాయంత్రం అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ కి వచ్చేసి నా అవతారం ఇలా తయారైంది. చెప్పాను కదా మామ, ఈ తౌడ్ లోడ్ వస్తే ఒళ్ళు మొత్తం ధూళి అయిపోద్దని. మనకి ఈ రోజు వచ్చిన లోడ్లు దింపేసినా ఇంకా లోడ్లు అనేవి లైన్ లో ఉన్నాయి మామ రోడ్డు మీద. ఈ లోడ్లు వచ్చేసి మళ్ళీ రేపే దింపుతాం అనమాట. ఫైనల్ గా వచ్చేసి మన అన్నయ్య ఆఫీస్ లోకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఈ రోజు 5 లోడ్లు దింపినందుకు మనిషికి 470 వచ్చి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.